హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి పంజాబీ స్టైల్లో వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మనకి రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ మసాలా కూడా మనకి ఎక్కువగా మరి హెవీగా లేకుండా సింపుల్ మసాలాతోని ఈరోజు ఈ పంజాబీ వంకాయ మసాలా చూపిస్తున్నాను. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న మసాలా వంకాయని తీసుకోండి. ఈ చిన్న వంకాయలు ఒక 4 ముక్కలుగా కట్ చేసుకోండి. దీంట్లోనే ఉప్పు వేసి మీరు వేసి పెట్టుకుంటే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయన్నమాట. అంటే నల్లగా అవ్వకుండా ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు ఉల్లిపాయలు ఒక 4 తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని ఒక 2 మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా మీరు వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేస్తే ఇవి మనకి మిక్సీ చేయడానికి ఈజీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు మసాలా కోసం ధనియాలు ఒక 2 స్పూన్లు, అలాగే దాల్చిన చెక్క ఒక 3 యాలకులు, అలాగే 1/2 స్పూను జీలకర్ర, అలాగే బగారా ఆకు ఒక 3 వేసుకోండి. బగారా ఆకు మనకేంటంటే నలగదు కాబట్టి మీరు కొంచెం ముక్కలుగా కూడా కొంచెం తుంచేసి వేసేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి ఇవన్నిటిని కూడా. ఇది మనకి ఆకు కొంచెం తుంచి వేసుకుంటే మిక్సీ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు దూరగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మీరు మిక్సీ వేసేసుకొని ఫస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి. దీంట్లోనే అల్లం ముక్కలు కూడా ఒక 5-6 వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు దీన్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసేసుకోండి. మెత్తటి పౌడర్ లాగా చేయండి ఫస్ట్. అలాగే 1/2 స్పూన్ మెంతులు కూడా ఇదే వేడి మీద కొంచెం ఫ్రై చేసేసుకోండి. మరీ ఎక్కువ వేయని అవసరం లేదండి, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మీరు మిక్సీలో మెత్తటి పౌడర్ లాగా కచ్చపచ్చగా ఫస్ట్ పట్టేసుకోండి. ఇలా పట్టిన తర్వాత వాటర్లో ఉన్న ఎండుమిర్చిని కూడా దీంట్లో వేసేసుకోండి. అలాగే మనం సగం ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. మిగతావి టమాటాలు కూడా దీంట్లో కంప్లీట్గా 2 టమాటాలు కూడా మీరు మిక్సీ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏమి వేయొద్దండి, ఉల్లిపాయలో టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఎందుకంటే మనం స్టఫింగ్ కూడా చేయాలి కాబట్టి. చూసారు కదా, ఇలా అయిన ఈ పేస్ట్ని వంకాయల్లో మనం స్టఫింగ్ చేసుకోవాలి. కొంచెం బయటికి రాకుండా మీరు ఈ స్టఫింగ్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకుంటూ ఇవి రెడీ చేసి పెట్టేసుకోండి వంకాయలన్నిటిని కూడా. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుంటే మనకి కూర చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఇవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం పోపు వేసేద్దాము. ఆయిల్ మాత్రం ఒక 5-6 స్పూన్లు పడుతుందండి. ఎందుకంటే మనకి వంకాయలు ఈ మసాలా వంకాయకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మీరు 1/2 స్పూను జీలకర్రని ముందుగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లోనే మీరు చక్కగా ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మీరు దీంట్లో కొద్దిగా పసుపు 1/2 స్పూన్ వేసుకోండి దీంట్లోనే. అలాగే కరివేపాకు ఒక రెమ్మ అయితే సరిపోతుందండి. ఇవన్నిటిని కూడా కొంచెం ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకండి, కలిపితే మటుకు మనకి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోతాయి.
మీరు వేసిన తర్వాత మనం మిగిలిన ఈ పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకోండి. స్టఫింగ్ చేయగా మనకి పేస్ట్ మిగులుతుందండి. ఈ పేస్ట్ని కూడా మీరు దీంట్లో వేసేసి ఇదంతా కొంచెం ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు పచ్చిగా ఉన్నప్పుడు కలపండి. కొంచెం ఉడికిన తర్వాత మాత్రం స్లోగా కలపాలి ఈ వంకాయల్ని. ఇప్పుడు మీరు దీన్ని పచ్చిగా ఉన్నప్పుడే ముక్కలన్నిటికి కూడా ఈ మసాలా అంతా కూడా పట్టేలాగా మీరు ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేస్తే ఈ పచ్చివాసన అంతా కూడా కంప్లీట్గా పోతుందండి. మీరు మూత పెట్టేసి దాదాపు ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి ఆయిల్లో. ఇది ఎక్కువగా కలపకుండా మీరు జాగ్రత్తగా స్లోగా కలపండి ఈ వంకాయలన్నీ కూడా. ఎందుకంటే మనకి మసాలా దీంట్లో స్టఫింగ్ చేసి పెట్టాం కాబట్టి ఎక్కువగా కలిపితే పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తున్నానండి. దీంట్లో మీరు ఒక ఫుల్ కప్పు వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. లేదంటే 8 నిమిషాలైనా పడుతుంది. మీరు 8 నిమిషాల పాటు అలాగే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తే ముక్కలన్నిటి కూడా ఆవిరితో బాగా ఉడుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు దీంట్లో పచ్చి మామిడి తురుము కొంచెం వేసుకోండి. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ ఉన్నా కానీ మీరు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేకపోతే ఇలా పచ్చి మామిడి తురుము కానీ లేదంటే కొద్దిగా చింతపండు రసం వేసుకున్నా ఏం కాదండి, కొంచెం వేసుకోవచ్చు. మీకు ఆమ్చూర్ పౌడరు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి, అది వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ కర్రీకి మాత్రం ఆమ్చూర్ పౌడరే వాడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ 8 నిమిషాల తర్వాత ఈ కర్రీలో చివరిగా మీరు కొత్తిమీర వేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి వంకాయలన్నీ కూడా. ఇలా ఉడికిన తర్వాత మీరు దీంట్లో చివరిగా కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇందులో ఎలాంటి మసాలాలు కూడా వేసే పని ఏం లేదండి. ఇది మీరు ఇలాగే డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కొత్తిమీర వేసిన తర్వాత సపరేట్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ఈ కర్రీని రైస్లో కానీ అలాగే రోటీలో కూడా చాలా బాగుంటుంది, పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.